ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనందరం ఇక్కడ దేవుని స్తుతించడానికి, ఆయనను స్తుతిగానం చేయటానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యంలో మనందరము ముందుకు నడవటానికి మనందరం హృదయాలను సిద్ధం చేసుకుని వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా, నువ్వు మాకు ఇచ్చిన గొప్ప ప్రభా ఆధిక్యతను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. ఈ లోకంలో ఎంతోమంది మాలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభా మాకైతే ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా నీవు మాకు ఇచ్చిన అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి మేమందరం కూడి ఉండగా ప్రభా నీ కృప మా మధ్యలో ఉండాలని 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభా ఈ చిన్న మందిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఎక్కడ ఒకరిద్దరు నా నామంలో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన దేవా, ఇదిగోనైనా ప్రభా చిన్న మందగా చేరి ప్రభా ఈ సమయంలో ప్రభా నేను ఆరాధించడానికి మేమందరం కూడుకుని ఉన్నాం తండ్రి. మా మధ్యలో నీ ఉండమని అడుగుచు ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రయాసపడి భారం మోయిచున్న వారులా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతినిస్తా అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా లోకమైన ఎన్నో ప్రయాసలతో ప్రభా మేము కొట్టుమిట్టాడుతూ ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం తండ్రి. మాకు ప్రశాంతతను దయచేయమని అడుగుచు ఉన్నాం తండ్రి. మాకు నెమ్మదిని దయచేయమని అడుగుచు ఉన్నాం తండ్రి. నెమ్మది లేని హృదయాలతో ప్రభా ఈ లోకంలో అటు ఇటు ఉంటుండగా ప్రభా నీ కృప కాపుదల మాందరిపై ఉంచమని అడుగుచు ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు అన్ని విషయాల్లోనూ ప్రభా నీ కాపుదల మాపై ఉంచమని, అన్ని ప్రభా నీకే మహిమ ఘనత జరిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం నిలిచినట్లయితే కొద్దిసేపు మనం దేవుని దించుకుందామండి. స్తుతించెదా నీ నామం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపినై ఉండగా నేను రక్షించి
దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నేను నే మరువనేసు, నేను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. దేవా అనుజనం, దేవా అనుక్షణం. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన మము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభావందనాలు తెలియపరుస్తున్నాను. మరొక ఆదివారం దినం దేవుడు ఇచ్చిన శ్రేష్ట సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేరేపణ కలిగిన వాక్యం గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు దేవుడు మనతో. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. చెవుల వల్ల మనకు ఏం ఉపయోగాలు ఉంటాయండి? మీకు తెలిసిన చెప్తారా? వినుటకు ఒకటి, ఇంకోటి ఏంటంటే అది బ్యాలెన్సింగ్ అవర్ సిస్టమ్ అనమాట. అంటే సిస్టమ్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది చెవులు అనమాట. ఎందుకంటే మనకు బాగా చెవి పొడి వచ్చింది అనుకోండి, మనం నిలబడగలుగుతామా? నిలబడలేము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవయవం పట్ల కూడా ఆయనకి ఎంతో శ్రద్ధ ఉంది. కాబట్టి ఆయన రూపించిన విధానం చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఎప్పుడు మనము అద్దం ముందుకెళ్ళి మనం సాధారణంగా ఏం చూసుకుంటాము? మన డ్రెస్సింగ్ సెన్స్, మన ముఖము, లేకపోతే మన ఫేస్, తర్వాత మనం ఎలా ఉన్నాము, మన కన్నులు, మన పెదాలు, అట్లా చూసుకుంటాం. కానీ
మన చెవుల గురించి ఎప్పుడు కూడా మనం దాని గురించి పట్టించుకోమన్నమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. సరే, ఎప్పుడైనా మన చెవులు మనం చూసుకున్నాము అద్దం ముందుకెళ్ళి అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే మనం కూడా ఈరోజు ఇంత అందమైన చెవులు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం కూడా దేవుడు ప్రతిసారి మనం అద్దం ముందుకెళ్ళినప్పుడు మన చెవులు కూడా మనం పరిశీలించుకోవాలి ఒకసారి. అయితే ఈ యాకోబు పత్రిక యాకోబు పత్రిక ఎవరు రాశారు? యాకోబు గారు రాశారు. అయితే ఈ పాత నిబంధనలో మనకు సామెతలు ఎవరు రాశారంటే సొలొమోన్ గారు రాశారు కదండి సామెతలు. ఈ సొలొమోన్ గారు రాశారు. అలాంటి సామెతలే ఈ కొత్త నిబంధనలో మనకు యాకోబులో కనపడతాయన్నమాట. యాకోబు గ్రంథం అంతా కూడా మనకు జీవితానికి ఎంతో ఉపయోగపడే వాక్యానుసారం దాంట్లో పొందుపరిచి ఉందన్నమాట. కాబట్టి ఈ యాకోబు పత్రిక ఏదైతే సామెతలు సొలొమోన్ గారు రాశారో అది ఎంతలాగైతే మన జీవితానికి ఉపయోగపడతాయో, ఈ యాకోబు పత్రిక రాసిన యాకోబు భక్తుడు కూడా తన అంశాలు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. ఇవి చదవటం వల్ల మనకి ఏమొస్తాయి అంటే మనకు మాట్లాడటం వస్తుందండి. మనకు ఎలా మాట్లాడనేది మనకు అర్థమవుతుంది. ఈ యాకోబు పత్రిక చదవటం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. అంటే మీకు మీకు కానీ మనకు కానీ ఆశ ఉందనుకోండి, నేను బాగా మాట్లాడాలి, నా భాష మంచిగా ఉండాలి, నేను నిలబడినప్పుడు నేను మాట్లాడినప్పుడు అందరూ చెవియొగ్గి ఆలకించాలి అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే యాకోబు పత్రిక మొత్తం చదివేయాలన్నమాట. ఈ చదివినప్పుడు ఏమంటే ఆ జ్ఞాన వాక్కులు మనం నేర్చుకొని మనం ఇతరుల పట్ల కూడా వాటిని ప్రవర్తించుటకు ఎంతో ఆసక్తి చూపుతామనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈయన ఎవరంటే యేసుక్రీస్తుకు స్వయాన వరుసకు ఏమవుతాడండి? తమ్ముడవుతాడు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మరియా యేసేపుకు పుట్టిన బిడ్డలు ఉన్నారు కానీ ఆ వంశాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ యాకోబు గారు కానీ. అయితే శారీరకంగా ఏమవుతారంటే వీళ్ళు యేసు ప్రభు వారికి బ్రదర్స్ అవుతారనమాట. అయితే వీళ్ళు ఈ బతికున్నంత కాలము ఆయనకు ఎప్పుడు యాకోబు పత్రిక యాకోబు రాశారు, యూదా పత్రిక యూదా రాశారు కదా, వీళ్ళు ఎక్కడ కూడా మేము యేసుక్రీస్తుకు సహోదరులు అని చెప్పి ఎక్కడ కూడా రాసుకోలేదు. ఎందుకు రాసుకోలేదంటే అక్కడ వాళ్ళు తగ్గించుకున్నారన్నమాట. తగ్గింపుతనం అనమాట. అక్కడ ఒక తగ్గింపుతనం కనబడుతుంది. కానీ వారిద్దరూ ఆ విషయం ఎక్కడ కూడా చెప్పుకోలేదంటే మేము యేసుక్రీస్తు సోదరులమని అనుకోలేదు కానీ దాసులమని అనుకున్నారు. ఈ దాసులు అంటే ఈరోజు కూడా మనము యేసుక్రీస్తు ప్రభువుకి ఎలా ఉండాలంటే దాసులుగానే ఉండాలన్నమాట. మనము పరిసరుల వలె ఉండటానికి వీల్లేదు కానీ సుంకర వలె కూడా మనం కూడా ఎప్పటికి కూడా తగ్గింపుతనం కలిగి ఉండాలని నేను ఆశపడుచున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అది. ఎందుకంటే దాసులము, ఎందుకంటే క్రీస్తుకి ఎప్పుడు కూడా మనము దాసులమే. మన బంధువులలో ఎవరైనా ఒక హై పొజిషన్లో ఉన్నారనుకోండి, మనం ఏం చెప్పుకుంటాం మామూలుగా, అతను మావాడే అండి, ఇతను మావాడే అని చెప్పేసి మనం అంటే ఒక విధంగా చెప్పాలంటే గొప్పగా చెప్పుకుంటాం. కానీ వారు అలా చెప్పుకోలేదు. కానీ క్రీస్తు గురించి మేము క్రీస్తుకు దాసులం అని చెప్పుకున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఎవరికి దాసులం అంటే క్రీస్తుకు దాసులం. ప్రతి ఒక్కరూ ఎక్కడికి రావాలంటే సిలువ యొద్దకు రావాలి. కాబట్టి యాకోబు పత్రిక ఒకసారి మనం యాకోబు పత్రిక గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారని ఉండుడి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం వినువారు మాత్రమే ఉండగా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు ఉండడి అంటున్నాడు. ఇక్కడ అదే యాకోబు పత్రికలో 19వ ఒకసారి వచనం కూడా చదువుకుందాం ఒకసారి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడి నిదానించేవాడును, కోపించుడు నిదానించేవాడని ఉండవలను. చాలా ఇష్టం. ఇక్కడ యాకోబు పత్రికలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ వేగం దేనికి కావాలండి? వినుటకు వేగం కావాలి. నిదానం దేనికి కావాలి? మాట్లాడటానికి, కోపించడానికి నిదానం కావాలి. అయితే ఈరోజు మనము దేనికి వేగిరపడుచున్నాము, దేనికి నిదానిస్తున్నాము అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఎవరి హృదయాల వరకు పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ దేనికి వేగం కావాలంటే వినటానికి వేగం కావాలి. దేనికి నిదానించాలంటే కోపడటానికి, మాట్లాడడానికి నిదానించుకోవాలి. అయితే మనం అది చేస్తున్నామో లేదనేది ఎవరు కూడా పరిశీలించుకోవాలి. మన విలువను మనం కాపాడుకోవాలంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దేవుడు అదే చెప్పాడు, ఇక్కడ మాట్లాడడానికి నిదానించమంటున్నాడు. అయితే నేను మాట్లాడితే వారికి ప్రయోజనం, నేను మాట్లాడితే వారికి మేలు జరుగుతుంది, నేను మాట్లాడితే ఒక జీవితం కట్టబడుతుంది అన్నప్పుడు, నేను మాట్లాడితే దేవునికి మహిమ కలుగుతుంది అన్నప్పుడు
ఆ కొలతలు మనకు సరిపోయాయి అనుకోండి, మనకు తెలిస్తే మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకవేళ అది ఆ కొలతలకు మనకు కరెక్ట్ సరిపోవట్లేదు అనుకోండి, మనం సైలెన్స్‌గా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే అనవసరమైన విషయాల పట్ల మనం పోవడానికి వీలు లేదు. అది యొక్క మన విలువను ఏం చేస్తదంటే పెంచుతుందనమాట. కాబట్టి ఈ మాట్లాడే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని హ్మ్, వేడుకొనుచున్నాను. యాకోబోతుడు మన విలువలు పెంచే సూత్రం ఇక్కడ చెప్తున్నాడనమాట ఈ వాక్య రీతిలో. నీ నోరు, చెవి రెండిట్లో దేనికి పని పెట్టమన్నాడండి దేవుడు? చెవులకి ఎక్కువ పని పెట్టమన్నాడు. కాబట్టి మీరు మాట్లాడి నిదానించి వినడానికి వేగిరపడాలనమాట. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకే చెవులు ఉండవు. చెవులనేది ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే డిఫరెంట్‌గా ఉంటాయో, చెవులు గూడా డిఫరెంట్‌గా ఉంటాయనమాట. అయితే ఒకసారి మన చెవిని పట్టుకొని ఎలా ఉన్నావు అని అడిగితే మన చెవి ఏం చెప్తదండి? ఇంతకాలము మనము చెవిని నిర్లక్ష్యం చేశాము. ఇప్పటి నుంచి నిన్ను పట్టించుకుంటాననేది ప్రతి ఒక్కరు మళ్ళా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనకు ఏదైతే మనం నిర్లక్ష్యం చేస్తామో అదే చాలా ఉపయోగకరమైనది మన జీవితంలో. దేవుడు ప్రతి అవయవానికి ఈరోజు మనము ప్రతి హృదయంలో మనకు గుండె గాని, కిడ్నీస్ గాని, లివర్ గాని ఇవి ఒక్కటే కాదు. చెవులు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది బైబిల్ ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, "చెవు గలవారు వినుడుగాక" అని పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఆ విషయం మనకు గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా సార్లు నీకు చెవులు ఉంటే నా మాట వినరా అని చెప్పేసి మనం చాలా సార్లు అంటాము. ఒక తల్లి తన కుమారుడి పట్ల ఏ విధంగా అంటది? "అరే నా మాట వినరా, ఒకసారి నా మాట వినరా" అంటాడు. అంటే దేవుడు దుఃఖపడుతున్నాడు. ఒక చెవి అయినా ఇస్తే నేను బాగా అయ్యేవాడివి కదా! ఒక చెవి అయినా నాకు గాని నువ్వు ఇస్తే నువ్వు బాగా అయ్యేవాడివి కదా! అని చెప్పి దేవుడు అంటే ఈ మాటలో చాలా వేదన ఉందండి. చాలా వేదన ఉంది. ఎందుకంటే అప్పుడు ఏదైతే తల్లి తన బిడ్డ పట్ల తన వేదన వెలబుచ్చుతుందో దేవుడు గూడా "నువ్వు నాకు చెవి ఎగ్గు" అని చెప్తున్నాడు దేవుడు. ఎంత ఆవేదనతో ఆ మాట అంటున్నాడో ఒకసారి గమనిద్దాం. ముఖ్యంగా మనము ఈ చివరి పుస్తకం ప్రకటన గ్రంథం మనం ఒకసారి పరిశీలించినట్లయితే సంఘాల గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రతి సంఘం గురించి దేవుడు ఏమంటున్నాడంటే చెవి గలవాడు వినుగాక అని అన్నాడు. అంటే పదే దేవుడు ఏమంటున్నాడంటే చెవి గలవాడు వినుగాక. కాబట్టి ఈరోజు నీ చెవులకి చాలా ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పక్షిని చూసి రైట్ సోదరులు ఏం కనిపెట్టారంటే విమానాన్ని కనిపెట్టారు కదండి. అలాగే మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో మనం మైకులు పెడతాం కదా, ఆ మైకులు దేని పోలి ఉంటాయంటే చెవిని పోలే ఉంటాయి. అవి కరెక్ట్‌గా ఆ సౌండ్ సిస్టము ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట మీరు మాట్లాడే ప్రతి మాట ఈ చెవి గుండా లోపలికి వెళ్ళిపోతాను ఆ సౌండ్ అనమాట. ఈ చెవి లేకపోతే మనం వినలేము. ఎందుకంటే సౌండ్ లోపలికి వెళ్ళదు. దాన్ని చూసి కూడా ఆ మైక్‌ను ఆ బాకా అనేది కనిపెట్టడం జరిగింది. అందుకే యాకోబు అయితే ఆ చెవి లేకపోతే మన పరిస్థితి ఏంది? మనం ఏమీ వినలేని స్థితిలో ఉంటాం. కాబట్టి దేవుడు మనకు చెవులు మంచిగా ఉన్నప్పుడే ఆయన వాక్యానికి చెవి యొగ్గుదాం. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, మాట్లాడే నిదానించి వినుటకు వేగిరపడండి. నోరు ఒకటి, చెవులు 2. కాబట్టి దేనికి ఎక్కువ పని పెట్టాలండి? ఏది ఎక్కువ, ఏది తక్కువ? వినటం ఎక్కువ, మాట్లాడడం తక్కువ. ఒకవేళ దేవుడు 2 నోర్లు ఇచ్చాడనుకోండి, తర్వాత పరిస్థితి ఏంది? అల్లకల్లోలం ప్రపంచ యుద్ధాలు జరుగుతాయన్నమాట. అయితే ఒకసారి మీరు ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి, ఆయన ఏం చూస్తాడండి? ఇయరు, నోసు, త్రోటు. ఆ 3 గురించి ఆయన చూస్తాడు. ఈ 3కి ఒక అవినాభావ సంబంధం ఉంది. అంటే ఈ 3ని కలిపి ఒక ట్యూబ్ ఉంటదనమాట మన లోపల. అయితే చెవికి, హృదయానికి కూడా ఒక సంబంధం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చెవికి, హృదయానికి కూడా సంబంధం ఉంది. విన్న మాట నీ హృదయం లోపలికి ఎట్లా పోతది? చెవి ద్వారానే పోవాలనమాట. కాబట్టి నువ్వు వినే చెవులుగా నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రతి దేవుని మాట కూడా నీ హృదయంలోకి ఖచ్చితంగా వెళుతాయి. సింపుల్, మన హృదయంలోకి మనం పంపించుకోవాలి వాటిని. హృదయ గదిలోకి అది అనేది చెవి ఒక ద్వారంగా మనకు పనిచేస్తుందన్నమాట. కాబట్టి చెవి లేకపోతే నువ్వు నిలబడలేవు. మనం ఏం చేస్తామంటే మన బ్యాలెన్స్ మనం తప్పిపోతాము. దేవుని వాక్యము చెవిలో గుండా హృదయంలోకి వెళ్ళకపోతే మనం కూడా బ్యాలెన్స్ తప్పిపోయి లోకంలో పడిపోతామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం లేకపోతే ఎవరు కూడా నిలబడలేరు అనే విషయాన్ని ఖరాఖండిగా దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్నవన్నీ వింటాము, అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం, వ్యర్థమైనవి, పనికిమాలినవి అన్నీ మాట్లాడుకుంటాం, ఇంట్రెస్ట్‌గా ఉంటాం. కానీ వాటి పట్ల పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పి ఖరాఖండిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి దేనికి పనికిరావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇప్పటిదాకా ఎంతో నాయనా ఈ జీవితాంతం అంతా నేను ఎన్నో విషయాలు నా చెవిలో పడ్డాయి ప్రభా తండ్రి. ఈ చెత్త అంతా విన్నాను ప్రభా. నాకు బ్యాలెన్స్ లేదు నాయనా. ఈ రోజు నుంచి నీ వాక్యం వింటాను, నేను బ్యాలెన్స్‌గా ఉంటాను, నాకు సహాయం చేయమన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నీకు చెవులు ఇచ్చిన ఆ దేవుడు కూడా నీకు
ఆయన కృప కూడా ఇస్తాడనమాట. కాబట్టి మనం ఆయన మాటలు యందు వినాలంటే ముందు మనం ఏం చేయాలంటే మన చెవులు ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దావీదు చివరి దినాల్లో సొలొమోనుతో ఏమంటున్నాడంటే, "అయ్యా నేను వెళ్ళిపోతున్నాను. ఈ వాక్యం ప్రకారం" ఆయన బైబిల్ చేతిలో పెట్టి ఈ వాక్య ప్రకారం నడుచుకోమని చెప్పాడు. వాళ్ళకి ఈ వాక్యాన్ని నువ్వు చెవి ఎక్కమని చెప్పాడు. అప్పుడు నువ్వు బ్యాలెన్స్‌గా ఉంటావన్నాడు. దావీదు యొక్క డ్రీమ్ ఏందంటే మందిరము, ఆ ప్రాజెక్ట్ ఏందంటే మందిరం కట్టాలి. మందిరం కట్టాలి అన్నప్పుడు ఆయన మందిరం కట్టాడు. ఆకాశం పట్టజాలనంతగా మందిరం కట్టాడు. కట్టినప్పుడు దేవుడితో ఏమంటున్నాడు, "అయ్యా ఈ ఆకాశాలు పట్టజాలవే నీకు ఈ మందిరము నీకేం సరిపోతుందని" చెప్పేసి దేవుడిని హెచ్చించాడు, స్తుతించాడు. కానీ షెకినా మేఘంతో కూడా ఆలయం అంతా నింపబడింది. అప్పటిదాకా బ్యాలెన్స్‌గా ఉన్న లైఫ్ ఎప్పుడైతే దేవుని మాటలు కాకుండా లోక సంబంధ మాటలకు పడిపోయాడో సొలొమోను ఏమయ్యాడు, డైవర్షన్‌కి వెళ్ళిపోయాడో పడిపోయాడనమాట. అలాగే ఈరోజు కూడా మనము దేవుని మాట చెవి ఎగ్గలేదనుకోండి, మనం కూడా సొలొమోను వలె పడిపోతాం ఏదో ఒక స్థితిలో కూడా. కాబట్టి మనం చెవి ఎగ్గాలి. ఆ పడిపోయిన గ్రంథంలో నుంచి పుట్టిందే ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం అంతా కూడా ఇదే మాటలు ఉంటాయన్నమాట. మన యేసుతో పాటు మన చెవులు కూడా పెరుగుతూ ఉంటాయండి. అవి పెద్దవి అవుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, నువ్వు చెవులు పెద్దవి వేయకుండా ఏం చేయాలంటే మనం ఇంకా వాక్యం ఎక్కువ ఆసక్తిగా వినాలనే విషయాన్ని మీకు మనసారా జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను కలగజేసిన స్థితిని మనము దేవుడు ఒక్కోసారి అనుకుంటాము, మనకు ఒకవేళ ఏనుగు లాంటి చెవులు ఇచ్చారనుకోండి, చూడటానికి బాగుంటాయా? ఏం బాగుండవు కదా. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సృష్టి ఒక అద్భుతం అండి. ఎంత పరిమాణంలో ఉండాలి, ఎంత ఉండాలి అంతే ఇచ్చాడు దేవుడు. ఏనుగు చెవులు తెచ్చి మనిషికి పెట్టి మనిషి చెవులు ఏనుగులు పెడితే చూడటానికి బాగుండవు. కాబట్టి దేవుడు చాలా దయాహృదయం గలవాడు మన పట్ల కూడా. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలపాలన్నమాట ప్రతి ఒక్క అవయవం పట్ల కూడా. మనం చెవికి ఒక గుణం ఉంది, సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటాం. చెవి కూడా, చెవి ఏం చేస్తుంటే సెల్ఫ్ క్లీనింగ్. మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇయర్ బడ్స్ పెట్టి క్లీన్ చేస్తాం కదా, మనమే దాన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాం. ఎందుకంటే వాడికి సెల్ఫ్ క్లీనింగ్ అని ఒక లక్షణం ఉంది అనమాట. దేవుని వాక్యం మనకు కూడా మంచి వాక్యం మనకేం చేస్తుందంటే మంచి నీతి, పరిశుద్ధత. ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తే మనము అంటే అనవసరం విషయాలకు మనము వెళ్ళమనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మీరు నా మాట వినాలని నేను ఎంతో ఆశ కూర్చున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇయర్ ఎప్పుడు కూడా నిద్రపోదండి. ఎందుకంటే చెవి ఎప్పుడు కూడా నిద్రపోదు. ఎందుకు నిద్రపోదంటే అది బ్యాలెన్స్ చేయాలన్నమాట. మన సిస్టాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడంటే అప్పుడు మనం పండుకున్నప్పుడు ఎవరైనా మన పక్కన నవ్వుతున్నారు అనుకోండి, మనకు మెలకువ రాదు. అదే ఏడుస్తుంటే ఏమవుతుందంటే నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే నిన్ను యాక్టివేట్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా మనకు నిద్ర నుంచి లేస్తాం అనమాట. ఎందుకంటే బ్రెయిన్కు ఆ దేవుడు ఏ సౌండ్కి స్పందించాలనేది దేవుడు ఆల్రెడీ సిస్టంలో పెట్టాడు. ఆ బ్రెయిన్ సిస్టంలో పెట్టాడు. దేవుడు మత్తయి సువార్తలో విత్తవాని ఉపమానం గురించి చెప్తున్నాడు అనమాట. 13వ అధ్యాయంలో ఏమంటున్నాడు విత్తవాని ఉపమానం గురించి చెప్పట్లో? అక్కడ ఏం ఉద్దేశం ఉందంటే, వినడం అంటే చెవికి హృదయానికి సంబంధం ఉందని చెప్తున్నాడు. విన్న వాక్యము ఎక్కడికి రావాలంటే హృదయంలోకి వస్తుందా రాలేదని పరిశీలించుకోవాలి. క్రీస్తు వాక్యం మీరు హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం హృదయంలోకి ఎలా వస్తుందంటే వినడం ద్వారా వస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శరీరానికి ఆహారం దేని ద్వారా వెళ్ళాలంటే నోటి ద్వారా వెళ్ళాలి. అలాగే ఆత్మీయ ఆహారం దేని ద్వారా వెళ్ళాలంటే చెవి ద్వారా వెళ్ళాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే విత్తమైన ఉపమానంలో ప్రభు ఏం చెప్పాడంటే, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, అవి ఆకాశ పక్షులు వచ్చి తీసుకెళ్ళాయి. కొన్ని రాతి నెలలు పడ్డాయి, అవి ఏమో మొలిచాయి. కానీ అవి ఏం చేశాయంటే తగినంత లోతు నిండా అవి అర్ధంతరంగా ఎండిపోయాయి. ముళ్ళ పొదలో పడ్డ ఏమైనాయి, ఎదిగాయి కానీ వాటి ముళ్ళు ఏం చేశాయి, అణిచివేశాయి అనమాట. మంచినీళ్ళు పడ్డ ఏం చేశాయి, 30 60 100 ఫలించాయి అని. హృదయం ఫలించడం ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక హృదయం ఎంతగా ఫలించాలో దేవుడు చెప్పాడు అనమాట. ఇక్కడ 7 రకాల హృదయాలు ఉన్నాయండి. ఈ ఫలించడం ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటే వినడం ద్వారా ప్రారంభం అవ్వాలనే విషయాన్ని మాట్లాడుచున్నాడు. చెవి గలవారు వినుగాక. వింటున్నామా లేదనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 12వ అధ్యాయంలో కూడా దేవుడు మాట మీరు తర్వాత చదువుకోండి దాని గురించి. మనం ఒక సమయం వచ్చినప్పుడు కూడా మన చెవులు ఒకసారి పనిచేయవు. ఎందుకంటే వృద్ధాప్యంలో కానీ మన అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా విషయంలో ఒకసారి చెవులు మనకు పనిచేయనమాట. అలాంటప్పుడు మనం ఏం వినలేని స్థితిలో ఉంటాం. అన్నీ బాగున్నప్పుడే మనము ఏం చేయాలంటే దేవునికి మన చెవులు అప్పగించాలి. ఆయన హృదయంలోనికి ఆ మాటలు చేర్చుకోవాలన్నమాట. ఏబు గ్రంథం 36:10లో కూడా ఒకసారి మనము పరిశీలించినట్లయితే అక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏబు 36:10లో ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయుము, పాపం విడిచి చాలు బ్రదర్, పాపం విడిచి రండి ఆజ్ఞ ఇచ్చును. ఇక్కడ ఇక్కడ ఏలిహుతో అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? వినుటకే చెవిని తెరవమంటున్నాడు, పాపం విడిచి రండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. మన చెవి తెరవబడాలంటే మనం ఏం చేయాలి? పాపం విడిచిపెట్టాలి. దేవుని వాక్యం వినుటకు నాకు టైం లేదు అని చెప్పే
ప్రతి ఒక్కరికి కూడా ఏమంటున్నాడండి ఇక్కడ, ఇంకెప్పుడు వింటావు, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని వాక్యం వినాలనుకుంటే ప్రయోజనం ఉండదు, ఎందుకంటే రేపు దినము నీది కాదు, కాబట్టి ఉన్నప్పుడే ఎప్పుడైతే మనకు దేవుడు సమయం ఇచ్చాడో అప్పుడే నువ్వు హృదయాన్ని దేవునికి అప్పగించాలి. కాబట్టి దేవుని వాక్యం ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. చివరగా ద్వితీయోపదేశ కాండంలో 6:4-9 కూడా ఏమంటున్నాడంటే, ఈ మాటలు చెవులను హృదయంలోకి వెళ్ళాలి. అంటే మనము బిడ్డలను పట్టుకొని నడిపిస్తాం కదండి, నీ చేతి కట్టుకున్న వాక్యము నీ బిడ్డకు పడిపోకుండా నిలబెడుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన వాక్యం నీ చేతి కట్టుకోమంటున్నాడు అక్కడ. ఎప్పుడైతే తల్లిదండ్రులుగా దేవుని వాక్యాన్ని మన బాసికంగా ధరించుకుంటామో, మన బిడ్డలు మనం చూసి కూడా మై ఫాదర్ మై మదర్ సో స్పెషల్ అని చెప్తారనమాట. ఎందుకంటే ఆ వాక్యాన్ని మన చేతికి కట్టుకోవాలి, మన నుదుటిన ఆ వాక్యం కనపడాలన్నమాట. అలాంటప్పుడు మన బిడ్డలు కూడా ఏం చేస్తారంటే, వాటి నుంచి మనం పట్టుకొని నడిపిస్తున్నప్పుడు కూడా ఆ వాక్యం ఏం చేస్తుంది, బిడ్డలను సరళంగా అంటే వాళ్ళు పడిపోకుండా లోకంలో నడిపిస్తాం. ఆ వాక్యం అంటే వాక్యం మనిషిని మారుస్తుందండి. మనుషులకు మనం ఎవరం కూడా మార్చలేము. దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. మన ఆత్మీయ ఆహారం ఏంటంటే ఈ వాక్యమే. వాక్యమే మనిషిని బ్రతికిస్తుంది అనే విషయాన్ని మీకు కరాఖండిగా చెప్తున్నాను. మనము తిన్నాం. మనం చివరిగా ఏంటంటే, ఈ రోజుల్లో దేవుడు లోక 8:18 కూడా అంటాడు. ఇది ఏమంటున్నాడంటే, ఈ రోజుల్లో దేవుని వాక్యము మనము సరిగా వినట్లేదు, త్రోసేస్తున్నాం. ఈరోజు క్రైస్తవులు అందరం మనం కూడా వాక్యానికి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి అందుకే లోకంలో సాతానుడు ఇష్టం వచ్చినట్లు మనతో ఆడుకుంటున్నాడు వాడు. కాబట్టి మన చెవులు దేనికి దేవుని మాట వినకపోతే లోకంలో పడిపోతున్న విషయాన్ని మరి పదే పదే జ్ఞాపకం చేస్తాను. చెవులు ఎక్కువ పని పెడదాము, దేవుని యొక్క వినుటకు నోటికి తక్కువ పని పెడదాము. తక్కువ మాట్లాడడానికి మనం ఎక్కువ ఆసక్తి కలిగి ఉందాం. ఎక్కువ దేవుని వాక్యం ధ్యానించాలి. హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి అంటాడు కదా. దేవుని విషయమై ఆ మాటలు ఎలా ఉండాలంటే అవి దేవుని మాటలే ఉండాలి, ఇంక వేరే మాటలు ఉండడానికి వీలు లేనే లేదు. దేవుని సన్నిధిలో మనకు చెవులు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చివరగా సామెతలు 18:15 చేసి ముగిద్దాము. సామెతలు 18:15. సామెతలు 18:15. జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం గల మనసు తెలివిని సంపాదించును. ఇక్కడ జ్ఞానము ఏముంటుందండి, ఇక్కడ జ్ఞానము గల చెవి జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం మనసు తెలివిని సంపాదించును. ఏది వెతకాలండి మనం? ఇదే వాక్యం, ఇదే మనకు జ్ఞానం. ఈ వాక్యాన్ని మనం వెతకాలి. ఇక్కడ ఏమంటున్నాడు, వివేకంలో మనస్సు తెలివిని సంపాదించును. మనం సంపాదించాల్సింది కూడా వాక్యమే. మనం వినాల్సింది వాక్యమే, దాన్ని సంపాదించుకోవాల్సిన వాక్యమే. దీనివల్ల ఏం కలుగుతుంది అంటే మనకు వివేకం కలుగుతుంది. దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మన సారాంశం ఏంటంటే, మన చెవులు దేవునికి వాక్యానికి లోబడుతున్నాయా లేవదని పరిశీలించుకుందామండి. ఈ విన్న వాక్యాన్ని మీరు హృదయంలో ధ్యానించుకోండి ఒకసారి. ఈ రోజు నుంచి చెవులు కూడా ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఏ వంటి విషయాలకు మనం ప్రాముఖ్యత ఇస్తాం, మన చెవి ద్వారా దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తామని ఒకసారి గమనించుకొని మన జీవితాలు కట్టుకున్నట్లయితే దేవుడు దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, పాస్టర్ గారికి, సంఘ సభ్యుల హృదయపూర్వక వందనాలు తెలుస్తూ దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. బ్రదర్, మంచి వాక్యంతో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుణ్ణి మనం ఆరాధించుకుందామండి. ఎందుకంటే మన మహిమకు ఘనతకు అర్హుడు ఆయనేనండి. ఆయన మన దేవుడు, మన సృష్టికర్త, మన ముక్తిదాత. అలాంటి గొప్ప దేవుడిని మనందరం కలిసి మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును ప్రభా,
ఇంతవరకు ఈ రీతిగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మహిమకు ఘనతకు అర్హుడవు నీవే నాయన ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మా సృష్టికర్తవు, మా ముక్తిదాతవు తండ్రి. మమ్మల్ని సృజించిన దేవుడు తండ్రి, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం నాకు మా అందరికి దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకుంటుండగా ప్రభా, నీ దాసుని ద్వారా ప్రభా మా హృదయాలను తాకే వాక్యంతో నీ దాసు నిలబెట్టుకోమని అడుగుచు ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనం దేవుని సన్నిధికి రాగలిగాం. సంతోషం. దేవుని యొక్క ఆరాధనలో పాల్గొన్నాం. మరి వాక్యం కూడా కొద్దిగా విందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదామా ఈ ఒక్క వచనం. యెషయా గ్రంథం 40:25 అందరం కలిసి చదువుదాం ఈ వచనాన్ని. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనుషులను ప్రశ్నించే దేవుడై ఉన్నాడు. ప్రశ్నించాడు అనంటే ఎందుకు ప్రశ్నిస్తాడు అనంటే, మనిషి దేవుని గురించినటువంటి విషయాలు అర్థం చేసుకొని ఉండాలి అని, ఆ దేవునితో మనిషి సంబంధం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు తన మనుషులను అందుకే ప్రశ్నిస్తాడు. ఇక్కడ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి విధానం, ఈ ప్రశ్నలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క శక్తి ప్రభావమును ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ కోణంలో ఇప్పుడు మనిషిని ప్రశ్న అడుగుతూ, ఈ ప్రశ్న మనిషిని ఆలోచింపచేయమని అడుగుతున్నాడు, మనిషిని ఆలోచించమని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ తనకి తనేదో మనుషుల ద్వారా మెప్పు పొందాలి అనే ఉద్దేశం కాదు, కానీ తనెవరో మనిషి గ్రహించుకుంటే, మనిషి కరెక్ట్గా అర్థం చేసుకుంటే, అప్పుడు అది మనిషికి అర్థమైనప్పుడు మనిషి దాని ద్వారా లాభం పొందుతాడు అనేది ఇంటెన్షన్ అన్నమాట. చాలాసార్లు చాలా విధాలుగా ప్రశ్నించేవారు ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నించిన విధానంలో ఎదుటి వాళ్ళని తక్కువ చేసినట్లు ఉండొచ్చు, వారేదో ఎక్కువ చేస్తున్నట్లు కనపడవచ్చు, లేకపోతే నీకేమీ తెలీదు నాకే అంతా తెలుసు అనే విధానంలో ఉండొచ్చు, లేకపోతే ప్రశ్నిస్తే నువ్వు నాకు జవాబుదారివి కాబట్టి నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే అనే విధానంలో ఉండొచ్చు. ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కటి. ఎందుకంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, లోకంలో ఉన్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రశ్నిస్తారు, హోంవర్క్ చేసావా అని. ఎన్ని ప్రశ్నిస్తారు? ఆ ప్రశ్నకి సమాధానం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వాళ్ళు చేశారు అంటే హ్యాపీ, చేయలేదు అంటే వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో ఒక విధంగా ముందు వాళ్ళ పని కంప్లీట్ చేయాలని. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు నలుగురు మధ్య, స్టూడెంట్స్ మధ్య టీచర్స్తో దెబ్బలు తింటూ తల్లిదండ్రులకి ఇష్టం లేదు కాబట్టి అందుకే ప్రశ్నిస్తారు. అలాగా ప్రశ్నించే విధానంలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్న ఏమన్నాడు ఆయన 25వ వచనంలో? నన్నెవనికి ఇక్కడ సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు అని అలా కాదు, కానీ పరిశుద్ధుడు అడుగుచున్నాడు అని ఉంది. అంటే ఈ యొక్క పరిశుద్ధ కోణంలో మాట్లాడుచు ఈ మాట అడిగాడు. పరిశుద్ధుడు అడుగుచున్నాడు, నీవు ఇతనితో సమానుడు అని. అవును కదా. మనం ఈ లోకంలో చాలామంది
మోరల్ పీపుల్ అంటే నైతిక విలువలను చూసిన వాళ్ళని చూసుంటాం. ఈ పలానా వ్యక్తి అసలు డ్రింక్ చేయడండి, ఇతడు అసలు ఆల్కహాలే తీసుకోడు, చాలా మంచివాడు, ఎవరితో ఏం గొడవలు పెట్టుకోడు, లేకపోతే ఈ వ్యక్తి చాలా సౌమ్యుడండి, లేకపోతే ఈ వ్యక్తి అస్సలు బూతులు మాట్లాడండి. ఇలాగా కొన్ని క్వాలిటీస్ని చెప్పుకుంటాం. ఈ వ్యక్తి ఎంత నీతిమంతుడు అంటేనండి, అసలు ఎవరన్నా వచ్చి ఇగో ఈ 10 రూపాయలు లంచం ఇస్తామన్నా కదా దేనికి అట్లా పట్టుకునే వ్యక్తి కాదండి అని కొందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కొందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యి ఉండొచ్చు, కొందరు మనకి ఎక్కడైనా హెల్పింగ్ నేచర్ సహాయకులు చేసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొందరు ఇంకెవరన్నా బంధువులు అయి ఉండొచ్చు. వాళ్ళ గురించి ఈ వ్యక్తి చాలా గొప్పోడండి అని వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులా అంటే పరిశుద్ధులు కాదు. ఈ రోజుల్లో చాలామంది సమాజం లోకం ఏం చేస్తుందంటే కొందరిని మనుషుల్ని నీతిమంతులై అంటే వాళ్ళకి కనబడటానికి వాళ్ళు అనుకున్న క్వాలిటీస్ వాళ్ళల్లో వీళ్ళు తాగరు కాబట్టి, లేకపోతే ఇతను ఎవరిని తిట్టాడు కాబట్టి, లేకపోతే ఈ వ్యక్తి ఎవరి దగ్గర లంచం తీసుకోడు కాబట్టి ఈ వ్యక్తి గొప్పోడు అనుకొని ఆ గొప్పోడు దగ్గరతో ఆగకుండా ఈ వ్యక్తే నాకు దేవుడు అని దేవుని స్థానంలో పెట్టిన సందర్భాలు లోకంలో చాలా ఉన్నాయి. కానీ దేవుని స్థానంలో ఉంచాలి, దేవుని స్థానంలోకి మనకి ఎవరిని పెట్టకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే ఇప్పుడు ఈ పరిశుద్ధమైన దేవుడు నన్ను ఎవరితో సాటి చేయాలనుకుంటున్నారు, ఎవరు సమర్థులు కదా అని. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేటువంటి ఆయనలోనే సరిపోయింది. పరిశుద్ధతగా ఉండగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు, ఆయన్ని పాపం చేపించాలి అనేటువంటి శోధనలు ఎన్నో రకంగా వచ్చినప్పటికీ ఆయన పాపము చేసే సందర్భాలు ఎదురుగా వచ్చినప్పటికీ చేయకుండా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని నిరూపించుకుని, అందుకే అన్నాడు నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపిస్తారా అని యేసుక్రీస్తు వారే స్వయంగా ప్రశ్నించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడ ఆయన పాపము లేనివాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇతడు ఇప్పుడు పాపము లేనివాడు కాబట్టి ఏం చేయగలుగుతాడు అని అంటే, పాపము లేని అతను ఖచ్చితంగా యోగ్యుడు, పరిశుద్ధుడు అని పిలువబడడానికి. అంత మాత్రమే కాదు, ఆ టైటిల్ మాత్రమే పెట్టుకోవడం కాదు, ఆ పనికి పరిశుద్ధుడుగా కాబట్టే ఇతరులను కూడా పరిశుద్ధులుగా చేయగలగడానికి ఆయన యోగ్యత ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకుందాం, జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఓ కేసు అయ్యింది, జైలుకి వెళ్ళాలనుకుందాం, ఈ జైల్లో పెట్టారు. ఎవరైనా బెయిల్ ఇప్పిస్తే ఆ వ్యక్తి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారనుకోండి. ఒక వ్యక్తి వెళ్ళి నేను ఆయనకి బెయిల్ ఇప్పించడానికి ముందుకు వస్తానండి అని చెప్తే ఈ వ్యక్తికి ఒక గురించి రికార్డు చూస్తారు. ఈ వ్యక్తి మీద ఏమైనా కేసులు ఉన్నాయనుకోండి, నువ్వు అర్హుడు కాదయ్యా ఈ బెయిల్ ఇప్పించడానికి, ఎందుకంటే నీ మీద పలానా నెపం ఉంది, నీ పలానా విషయంలో నీవు కూడా నేరస్తుడివి కాబట్టి ఏదన్నా కేసులు లేని వ్యక్తిని, కరెక్ట్ వ్యక్తిని తీసుకురండి, అప్పుడు మేము ఆ వ్యక్తి సంతకం తీసుకొని బెయిల్ ఇస్తామంటారు. కేవలం ఒక పోలీస్ స్టేషన్లో నుంచి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావడానికే 10 రూల్స్ ఉంటే మరి దేవుని దగ్గర ఆలోచించండి. అందుకే ఆయన పరిశుద్ధుడు అన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపులైనటువంటి వారిని పరిశుద్ధులుగా చేయడానికి, అంటే బెయిల్ ఇప్పించడానికి, విమోచించడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. రైట్, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ సందర్భాన్ని అర్థం చేసుకుంటూ మనము బైబిల్లో ఏదైనా 1-2 వచనాలు, అంటే చాలా వచనాలు ఉన్నాయి, 1-2 వచనాలు ఆలోచన చేద్దాం. అంటే దేవుడు ప్రశ్నించాడు కాబట్టి నన్ను ఎవరితో మీరు ఇలాగా పోలుస్తారు అని. ఈ మాటకి 86వ కీర్తనలో భక్తుడు కూడా ఒక మాట అన్నాడు. 86వ కీర్తన 8-9 వచనాలు. ఇక్కడ భక్తుడు దేవునితో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర ఈ దావీదు ఎక్కువగా టైం గడిపేవాడు కాబట్టి ఆ దేవునితో ఎక్కువ సమయం గడిపి ఆ దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలో ఆయన ఆ ఇంటిమసీ ఫెలోషిప్ అంటారు కదా, అన్యోన్య సహవాసం, ఆ దేవునితో అంత దగ్గరగా సహవాసం చేస్తూ వచ్చాడు కాబట్టి ఇతనికి ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో పర్సనల్గా తెలిసినవాడు. అందుకని మాట్లాడు. అందుకని కదా దావీదుని గురించి కూడా దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని అన్నాడు. అంటే దావీదు దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు కాబట్టి. ఇప్పుడు ఒక సామెత ఉంది లోకంలో, ఏమంటారు, 6 నెలలు కలిసి ఉంటేనంట వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారని.
అది లోకంలో అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కానీ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రము కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కదా అంటారు కదా, వీడు మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి, వాడు స్నేహం చేసిన తర్వాతే వీడు కూడా చెడిపోయాడు అని అంటారు. అవునా? అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళతో ఉన్నబట్టి ఆ ప్రభావం అంటారే, ఆ ప్రభావం వీళ్ళ మీద పడిందని అంటారే, అలా అవ్వచ్చు. అయితే ఇక్కడ మరి దావీదు భక్తుడు ఈ మాటను అంటున్నాడు, ప్రభా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని ఇలాంటి పదాలు వాడి ఆ దేవుని యొక్క గుణలక్షణముల గురించి ఇంతగా వర్ణించాడంటే 86వ కీర్తనలో 8-9 వచనాల్లో ఇంత చక్కగా ఈ మాటలు వర్ణించాడంటే 8-9 వచనాల్లో 86లో దేవునితో అతడు ఎంత చక్కగా సమయం గడిపి ఎంతగా అర్థం చేసుకున్నాడు అనే విషయం అందుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతడు అర్థం చేసుకున్నాడో ఇప్పుడు ఇతనికి ఏంటో తెలుసా, దావీదికి ఇతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి అనమాట. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన తండ్రి యొక్క గొప్పతనం ఏంటో గ్రేట్గా తెలుసు అనుకో, లేదా మన యొక్క బ్రదరో ఎవరు ఉన్నారనుకోండి, సొసైటీలో ఆయనకు ఒక వాల్యూ ఉందని, ఆయన ఒక మాట చెప్తే చాలు పనులు జరుగుతాయని, ఆయన పేరు చెప్తే చాలు నలుగురిలో ఒక గౌరవం ఉందని తెలిసిందనుకో, ఆ వ్యక్తి నాకు సొంత తమ్ముడో లేకపోతే సొంత తండ్రో అయ్యి ఉన్నాడు అనుకోండి, ఎంత గ్రేట్ ఫీల్ అవుతాం. నాకేమి, నా వెనకాల ఇగో పలానా డాడీ ఉన్నాడు, లేకపోతే మా బ్రదర్ ఉన్నాడు, పేరు చెప్తే అదే ఆయనకు ఒక సొసైటీలో ఒక పేరు ఉంది, ఒక అర్థం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది అని. ఇప్పుడు దావీదు కూడా నీవు మహత్యములు చేస్తావు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు అని దేవునికి గొప్పతనం అర్థం చేసుకున్నాడు. అలాంటి అర్థం చేసుకున్న ఇతను దేవుని మీద ఇప్పుడు గొప్ప నమ్మకం ఉంది ఆయనకి, ఇక ఆయనకి భయం లేదనమాట. అందుకనే ఆయన ఏమన్నాడంటే 11వ వచనంలో, నువ్వు అలాంటి వాడువు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే, ఇగో ఇట్లాగా నాకు బోధించి నువ్వు నా దగ్గర నుంచి చెయ్యి నాకు ఇట్లాగా, నేను తర్వాత అని ముందు 11వ వచనంలో కొన్ని అడిగాడు దేవుని. ఏమడిగాడు చూడండి. అక్కడ ఒక నిమిషం అవుదా. ఇక్కడ ఈ 11వ వచనంలో ఆయన అడుగుచున్నాడు, దేవుడు ఎవరో తెలియకుండా, దేవుని సరిగా అర్థం చేసుకోకుండా, దేవుని గురించి అవగాహన లేకుండా, ఏదో ఆయన గురించి ఎవరో చెప్పారు ఒక మాట వెళ్ళి అడుగుదాము అన్నట్లుగా అడగట్లేదండి. ఇక్కడ దేవుణ్ణి బాగా అర్థం చేసుకొని ఆ దేవుని గొప్పతనమును గురించి బాగా అవగాహన ఉంది, అనుభవించి చూశాడు. కాబట్టే ఆ దేవుని యొక్క కార్యములు ఇతర వాటితో వేరే వాటి కార్యాలు సాటి రాకుండా యునీక్గా ఉంటాయి అనే విషయాలు గ్రహించాడు. నీ కార్యములు సాటి అయిన కార్యములు లేవు నీ కార్యాల కంటే, ఎవరు కూడా అలాంటి కార్యాలు చేయలేరు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టే ఇప్పుడు ఇతడు నా జీవితంలో కూడా ప్రభా నాకు బోధించు, నేను నీ సత్యాన్ని అనుసరించి నేను నడుచుకున్నట్లుగా నాకు బోధించు, నేను నీ నామానికి భయపడినట్లు హృదయానికి ఏకదృష్టి కలగజేయి అని అడిగాడు. ఎందుకంటే ఇంత కెపాసిటీ ఉన్న దేవుని దగ్గర, ఇంత పవర్ ఉన్న దేవుని దగ్గర, ఇంత ప్రభావం గల దేవుని దగ్గర మనం చులకన భావంతో ఉండగలమా? ఫెమిలియర్గా ఉండగలమా? ఉండలేం. ఏంటాడుగా అంటారు. కాదు ఆయన ఒక అంటే ఇతని యొక్క రెస్పెక్టు నాకు ఇంకా పెరగాలి ప్రభా, నాకు నీ మీద నీ సత్యాన్ని నేను అనుసరించి నీ యొక్క భయం కలిగి నీ పట్ల భయపడినట్లు అన్నాడు. చాలామంది క్లోజ్ అయ్యేసరికి ఏమైందో తెలుసా, ఆ ఫెమిలియారిటీ ఒక చులకన భావం వచ్చేస్తాము. కానీ ఈ దావీదు దేవుని దగ్గర ఆ చులకన భావంతో ఉండటానికి ఇష్టపడలేదండి. దేవుడు అంటే ఏదో పర్వాలేదులే, నా ఫ్రెండే కదా, లేకపోతే నేను ఆయన ఫ్రెండే కదా, ఎలా అయినా పర్వాలేదులే అన్నట్లుగా కాదు, కానీ నేను నీ సత్యాన్ని అనుసరించాలి, నీ నామానికి భయపడినట్లు నా హృదయానికి ఏకదృష్టి కలగజేయనన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, దేవునిలో పెరుగుచున్న మనము, దేవుని బాగా అర్థం చేసుకుంటున్న మనము, దేవుని విషయంలో చులకన భావం పెరగకూడదు, కానీ మనకి పర్వాలేదులే అన్నట్లు రాకూడదు, కానీ ఆలోచన దేవుడు అంటే ఒక భయము భక్తి అనేది ఉంది. ఎప్పుడైతే ఆ దేవుని పట్ల ఈ భయము భక్తి అనేది మనకు వస్తుందో అప్పుడు ఏంటో తెలుసా, అది మనకి ఆశీర్వాదం. ఇక మీరు తర్వాత ఈ వారంలో వీలైతే టైం తీసుకొని చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, భయం కలిగి ఉండటం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి అంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కీర్తనలో కానీ, సామెతల్లో కానీ, మిగిలిన గ్రంథాల్లో కానీ చాలా చదివితే బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి.
సో అందుకని ఈ భక్తుడు ఆ ప్రయోజనాలన్నీ తెలుసు కాబట్టి, ఇప్పుడు నువ్వు గొప్పతనం ఏంటో నాకు తెలుసు కాబట్టి, నేను నీ పట్ల భక్తి కలిగి, భయం కలిగి, నీ నామానికి భయపడేటట్లుగా ఆ రెవరెన్స్, ఆ యొక్క రెస్పెక్ట్, ఆ యొక్క మర్యాద, గౌరవం నాకు పెరగాలి. చాలామంది దేవుడు అంటే ఎలా అయిపోయారంటే చాలా చులకన భావన అయిపోయి, పర్వాలేదులే ఏమైద్ది, వెళ్ళినప్పుడు వీలైనప్పుడు ఏదో దేవుడు అంటే దేవుడు, వెళ్తామంటే వెళ్తాం, ఏదో చేద్దామంటే చేద్దాం. అదే ఒక డ్యూటీకి వెళ్ళే మనిషి, ఒక స్కూల్కి వెళ్ళే మనిషి, ఒక కాలేజీకి వెళ్ళే మనిషి చూడండి, ఒక డెడికేటెడ్గా వెళ్తారు. అమ్మో, వెళ్ళకపోతే మళ్ళీ ఆడ బాస్ అరుస్తాడు, స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ తిట్టి, కాలేజీకి వెళ్ళకపోతే ప్రిన్సిపల్ తిడతాడు, ఆఫీస్కి వెళ్ళకపోతే బాస్ తిడతాడు. ఒక రకమైనటువంటి ఒక భయం ఉంటుంది. అమ్మో, అదే ఆ భయం ఏంటి, ఏదైనా లాస్ అవుతానేమో, లేకపోతే పనిష్మెంట్ వస్తుందేమో అని భయం. కానీ ఈ భక్తుడు నేను లాస్ అయిపోతాను, పనిష్మెంట్ వస్తుంది అనేది ఆలోచన కన్నా కూడా ఇతను ఏంటంటే, నా దేవుడు ఇంత గొప్పోడు కాబట్టి ఇప్పుడు ఆయనకి తగ్గట్టుగానే నేను మర్యాదలుగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి ఆయన పట్ల అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి ఒక చక్కని ఆలోచన విధానం. సో కాబట్టి దేవుని గురించి మనం ఎన్నో వాక్యాలు చదువుతుంటాం, బైబిల్లో ఎన్నో స్టోరీస్ చదువుతూ ఉంటాము, ఎన్నో లేఖనాలు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని బైబిల్లో కొన్ని లేఖనాలు చెప్పండి అంటే ఇక్కడ మనందరం చాలా చెప్పగలం. బైబిల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయండి, దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు, దేవుడు మహాశక్తి గలవాడండి. గుడ్, మంచిది, ఏంటి, రైట్, బాగుంది, అంత శక్తి గురించి తెలుసుకుందాం. కానీ మరి ఆయన పట్ల మనకి ఆయన అంత శక్తి గలవాడని చెప్పి మరి విశ్వాసం అనేది ఉంచుతున్నామా? నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నాకు ఏదైనా లోటుపాట్లు కలుగుతున్నప్పుడు, నాకేం ఆయన ఉన్నాడు కదా, ఖచ్చితంగా చూసుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను అంటే కొద్దిగా ఉన్నా కూడా దాన్ని ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం కలుగుతుందిగా? లేకపోతే ఆ దేవుడు గొప్పోడని తెలిసి కూడా ఏమోలే ఎట్లా చేస్తాడో చూద్దాం అన్నట్లు ఉంటున్నామా? లేకపోతే సందేహంగా ఉంటున్నామా? లేకపోతే భయంతో ఉంటున్నామా? భయం అయితే 2 రకాలు ఉంటుంది. ఒకటి, ఏం జరిగిద్దో, ఏమైపోయిద్దో అనే భయం. ఆ భయం గురించి మాట్లాడలే ఇక్కడ. ఆయనకు పవర్ఫుల్ దేవుడు, బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని పట్ల నేను ఏ విధంగా ఉన్నా. ఒక పెద్ద వ్యక్తి మనకి వచ్చాడు అంటే ఆ పెద్ద వ్యక్తి పట్ల గౌరవం ఉంటుంది మనకి. మరి అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా పెద్దవాడు. ఆయన పట్ల నా యొక్క హృదయం, యాటిట్యూడ్ నేను ఎలా ఉంటున్నాను అనేది మనం ప్రశ్నించు. ఇక్కడ మరొక మాట చదువుదాం. అంటే ఇలాంటి దేవుని గురించి చెప్పుకుంటున్నాం. ఈ భక్తుడు కూడా ఇలా చెప్పాడు కదా, అడిగాడు నాకు కలుగజేయని. చెప్పిన తర్వాత 12వ వచనంలో అతడు ఏమన్నాడు? అదండి, ఇతడు ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఇంత తెలిసిన నేను, నీ గురించి ఇంత అర్థం చేసుకున్న నేను, నీ గొప్పతనాన్ని అర్థం చేసుకున్న నేను ముందుగా ప్రార్థించాడు. 11వ వచనంలో, అయ్యా నాకు ఇలా చెయ్యి, నీ సత్యం ఏంటో మార్గం మోదించు, ఏకదృష్టి కలిగజేయి అని అడిగాడు. అడిగిన తర్వాత ఇక అక్కడితో నీ మేలు పొందుకొని అక్కడితో ఖాళీగా ఉంటానని చెప్పట్లేదు, కానీ నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచు. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని నుంచి సహాయం పొందుకున్న తర్వాత, దేవుని యొక్క విషయాలు అర్థం చేసుకున్న తర్వాత, దేవుని సహాయం అడగటం మన బాధ్యత. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన సహాయం అడగాలి. అడిగిన తర్వాత మనం దేవునికి థ్యాంక్స్ చెప్పడం కూడా మన బాధ్యత. కృతజ్ఞతాభావం కలిగి నిత్యము స్తుతిస్తూ ఉండేటువంటి విధానం, నిత్యము దేవుని మహింపరుస్తూ ఉండే విధానం మనం పాటించవలసిన విధానం క్రైస్తవ జీవితం. చాలాసార్లు ఏదో దేవుడు గొప్పవాడండి, మంచి బోధకుడు, అంతే, టీచర్, ఆయన ఒక బోధకుడు అంటే టీచర్ లాగా బోధించాడు, ఓకే, అంతవరకు తీసుకుంటా. కొంతమంది ఏమో లేదు ఆయన ఏదో సహాయం చేస్తాడంటగా అని ఆ స్టెప్ దాకా వెళ్ళి సహాయం కోసం కూడా ప్రార్థన చేసుకుంటారు. మంచిది, ఆయన చేస్తాడు. మరి చేసిన తర్వాత మన హృదయము దేవుని పట్ల ఎలా ఉంటుంది? కృతజ్ఞతాభావంగా ఉంటుందా? నేను నిత్యము ఆయన్నే మహింపరుస్తాను అని ఆ యొక్క దేవునికి ఘనతను తీసుకొచ్చే, మహిమను తీసుకొచ్చే ఆ ఆలోచన, ఉద్దేశాలు మనలో ఉన్నాయా? ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే మనిషిని చాలా రకాలైన డీటెయిల్స్తో మైండ్ని నింపేస్తాడు. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ మైండ్ బాక్స్ ఏమైపోయిందంటే చాలా డీటెయిల్స్ ఫిల్ అయిపోయినాయి. ఇగో ఇది చేయాలి, అది చేయాలి, ఈరోజు ఈ పని చేయాలి, సాయంత్రం అది చేయాలి, ఉదయం ఇది చేయాలి, రేపు ఇది ఇట్లాగా, ఈ వారంలో ఇలాగా, ఈ నెలలో ఇట్లాగా, ఇదిగో ఇది ఉంది, ఇది పెండింగ్లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ. సో కొన్నిసార్లు భయం వస్తుంది, అమ్మో ఇది ఎట్లా చేయాలి, ప్రార్థన చేస్తాను. దేవుడికి ప్రార్థన కూడా చేస్తారు, అవసరమైతే ప్రార్థన చేయించుకుంటారు కూడా ఫోన్లు చేసి, రైట్. కానీ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తూ ఉండేటువంటి హృదయం, అది సాతానుడు దొంగలిస్తాడనమాట. ఈ చింతిస్తూ ఉండే మైండ్ సెట్ ఉండటం వల్ల
ఇంకా దేవునికి ఎక్కడ ఆరాధన వెళ్తుంది, దేవునికి స్థుతి ఎక్కడ కలుగుతుంది? చాలా తెలివిగా సాతానుడు అందుకే చాలా డీటెయిల్స్తో నింపేస్తాడు అనమాట. ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ మైండ్లోకి ఫుల్ అయిపోయిన తర్వాత మనం ఏమైపోతాం, చాలా డొమెస్టికేటెడ్ మైండ్ సెట్తో నిండిపోయి ఉంటాం ఎంతసేపటికి. అంటే ఒక వాళ్ళు సమాజంలో మనకి ఎట్లా అనుకుంటామంటే, ఇతడు ఒక బాధ్యత గల వ్యక్తి అండి, కుటుంబం గురించి చాలా చక్కగా ఆలోచన చేస్తున్నాడు, మంచిగా అందుకే ప్లానింగ్లో ఎప్పుడు బిజీగా ఉండి మంచిగా ప్లాన్ చేసుకొని కుటుంబాన్ని ఇతడు బాధ్యత కలిగిన వ్యక్తి అండి, ఈ వ్యక్తి అందుకనే మంచిగా ఎప్పుడు బిజీగా ఉంటారు. కానండి అది ఈ బాధ్యత కలిగిన వ్యక్తి అనే పదం వినటానికి బాగుంది, కానీ సాతానుడు ఆ పదాన్ని ఉపయోగించుకొని మనం దేవునితో సమయం గడుపుతూ దేవునిది స్తుతించి దేవుణ్ణి గణపరిచి దేవుని దగ్గర కృతజ్ఞతాభావం కలుగుతూ ఉండే ఆ భావోద్రేకాలు, ఆ మనోభావాలు, దేవుని స్తుతిస్తూ ఉండే ఆలోచన విధానాలు కలిగి ఉండేటట్లుగా లేకుండా సాతానుడు చేస్తాడు ఎంతసేపటికి ఈ విషయాల గురించి చింతింపజేస్తాడు. అందుకనే ఇందాక వాక్యం ప్రకాష్ బ్రదర్ గారు చెప్పినప్పుడు అదొక ఉపమానంలో నుండి తీసుకుని చెప్పబడిన మాట, చెవిగలవాడు విన్నుగా. కానీ అది విత్తనాల గురించి మాట్లాడుతూ కొన్ని విత్తనాలు అదిగో ఆ రాతి నెల పడినవి కూడా కొద్ది మొలిచినాయి, కానీ అవి ఆ రాతి నెల కింద మన్ను సరిగా లేదు కదా, అందుకే అవి కొన్ని పరిస్థితులను బట్టి ఎండ రాగానే ఎండిపోయింది, ఏదైనా ఇబ్బంది రాగానే ఎండిపోయినట్టు ఉంటుంది. ముండ్ల కంచెల్లో పడింది కూడా, అది కూడా మొలిచింది, మొలలేదని చెప్పలేదు, అది కూడా మొలిచింది, కానీ తర్వాత ముళ్ళ కంపులు వాటిని అణిచివేసినాయి. ఈ ఐహిక విచారాలు, ధనమోసములు, అనేక కుటుంబ డీటెయిల్స్, విషయాలు, ఏదేదో ఆలోచనలన్నీ అంత ఏంటంటే మనిషిని సాతానుడు ఎలా జీవింపజేస్తాడంటే, పైకి మాత్రం నేను దేవుని బిడ్డని అని చెప్పుకునేటట్లుగానే ఉంటాం, కానీ జీవితం జీవించే విధానం మాత్రం నాకు ఆయనకి సంబంధం లేదన్నట్లుగా జీవించేటట్లుగా చింతింపజేసే మనస్తత్వం ఎక్కువ పెడతాడు. ఒక రకమైనటువంటి వరీస్ అంటారే, ఎక్కువగా యాంగ్జైటీ, అది సాతానుడు ఉపయోగించుకునే టూల్. అది చింతింపజేసే టూల్ని, ఆ కిట్ని, ఆ టూల్ కిట్ని, ఆ యొక్క పనిముట్ని, ఆ సామాన్ని, ఆ పనిముట్ని వాడు వాడుకుంటాడు. ఈ బ్రెయిన్ని, ఈ వ్యక్తిని నేను ఇక ఈ డీటెయిల్స్తో నింపి పెట్టేశాను, ఇక వాడు చింతిస్తూ కూర్చుంటాడు, రేపటి దాకా ఎల్లుండి దాకా దేవునికి ఏమాత్రం స్తుతి చెల్లించాడు అని వీడు సంకలు కొట్టుకుంటాడు లూసిఫర్ హ్యాపీగా. మనం వాడిని హ్యాపీగా చేస్తున్నామా లూసిఫర్ గాడిని? లేకపోతే ఎన్ని కష్టాలు ఉన్నా పర్వాలా నాకు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలా నాకు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నా దేవుడు ఏంటో నాకు తెలుసు కదా, నేను మాత్రం ఆయన్నే స్తుతిస్తాను అని చెప్పుకుంటున్నామా? నిజంగా దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న వాళ్ళైతే ఏం చెప్తారో తెలుసా? చూడండి, ఈ మాటలు చదువుకొని ఇక మనం ముగించుకోకి వెళ్దాం. అంటే దేవుని పట్ల మన యాటిట్యూడ్ వయసులో పెరిగే కొంది, ఆత్మీయ జీవితంలోకి వెళ్ళే కొంది, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్దాం. వయసులో పెరిగే కొంది, జ్ఞానంలో పెరిగే కొంది ఏ విధమైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ వాక్యం పట్ల, దేవుని పట్ల మనం కలిగి ఉంటున్నాం. ఈ హబక్కూకు 3వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదువుతారా? 17. ఆ, 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 ఆనందించేదని అన్నాడు. ఆ, 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 నడవాలి. చూసారా, ఈ భక్తుడు ఇప్పుడు దేవుని అర్థం చేసుకున్నాడు. అదే మొదటి అధ్యాయాలు అయితే చాలా ప్రశ్నలు అడిగాడు. ఏంటి ప్రభా, ఎలాగంటి ప్రభా, ఎందుకు ఇట్లా జరిగింది, మాకెందుకు ఈ కష్టాలు, ఇదెందుకు, అలాగా ఇలాగా అని చాలా ప్రశ్నలు అడిగి చాలా రకాలైనటువంటి విషయాల్లో విసిగిపోయిన వాళ్ళలాగా ఉన్నాడు. కానీ తర్వాత దేవుని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఇప్పుడు దేవుని గురించి ఒక అండర్స్టాండింగ్లోకి తెలుసుకొని ఇప్పుడు దేవుని స్తుతించి దేవుని గణపరిచే హృదయంతో అతను నింపబడినవాడుగా ఉన్నాడు. అందుకే ఏదో బ్యాంక్ నిండా అకౌంట్స్ ఉంటేనో, లేకపోతే ఇంటి నిండా అన్నీ సమృద్ధిగా ఉంటేనో, అంతా అందరూ ఉంటేనో అప్పుడు నేను థ్యాంక్స్ గివింగ్ పెట్టించుకుంటాను, థ్యాంక్స్ గివింగ్ దేవునికి స్తుతి చెల్లిస్తాను, నా హృదయంలో స్తుతి పాటలు పాడుతూ ఉంటాను అని చెప్పలేదు. కానీ అవి ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు పూసిన, ద్రాక్ష చెట్లు లేకపోయినా, ఉన్న గొర్రెల దొడ్లు ఉన్నా లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించాను. ఎందుకంటే ఆయనను పోలిన వారు లేరు, ఆయనతో ఎవరిని సాటి చేయలేం, ఆయన కార్యములకు వేరే కార్యములు సాటి చేయలేం. ఆయన చేసే అద్భుతాలు రాత్రికి రాత్రి ఏదైనా చేయగలడు. శూన్యములో నుంచి ఇంత గొప్ప మహా గొప్ప లోకాన్ని సృష్టించి ఈ సృష్టిలో ప్రతి ఒక్క భాగము మన సమృద్ధి మన కోసమే ఇచ్చాడు, మనం క్షేమంగా ఉండటం కోసమే.
కాబట్టి మన కోసం ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవునితో ఇంకెవరికి మనం సాటి చేయగలం? ఆయనకి సంబంధించిన బిడ్డలమైనప్పుడు మనం ఎందుకు చింతిస్తూ కూర్చోవాలి? ఈ భక్తుడి విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు హబక్కూకు అందుకే అంటున్నాడు, ప్రభు యెహోవాయే నాకు బలం అన్నాడు, కానీ నా బ్యాంక్ అకౌంటే నాకు బలము, లేకపోతే నాకు వేరే వేరే సదుపాయాలు అయ్యే నాకు బలం అని అనలేదు. ఏమండి, అందుకనే ఇందాక మనం యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 25వ వచనం చదివాము. ఏమని చదివాము ఆ వచనంలో? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మరి ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్నకి, అవును ప్రభా, నువ్వెవరితో సమానుడు కావు, ఏ విషయాలు కూడా అవి నీకు అవి సమానం కాదు, నీకు నీవే సాటి. కాబట్టి నేను పూర్తిగా నిన్ను చూసి నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కీర్తిస్తున్నాను, నా హృదయం అంతా నీతో నింపబడి ఉంది అని మనము అర్థం చేసుకొని చెప్పేవారమై ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత చేత మనల్ని విమోచించాడు. మనకు కూడా ఇప్పుడు పరిశుద్ధులు అనే ట్యాగ్ ఇచ్చాడు క్రీస్తు రక్తంలో కడిగి. అది ఎవ్వరు లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఎవరైనా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఏమన్నా చేస్తారేమో, ఎవరన్నా మనల్ని విద్యావంతులుగా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేసి ఏదైనా సంస్థలు పెట్టి ఏదైనా చేస్తారేమో, ఎవరన్నా మనల్ని ఇంకేదన్నా చేయడానికి ఏదైనా చేస్తారేమో, కానీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చడానికి మాత్రం ఆ బలం ఎవరికీ లేదు. ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి, గొర్రెపిల్లగా ఆయన మాత్రమే యోగ్యత కలిగిన, గ్రంథాలు విప్పగలిగినటువంటి యోగ్యత ఆయనకు ఉందని ప్రకటనలో ఉంది. తర్వాత దాని గురించి కూడా మరలా చదువుకుందాం. సో యోగ్యత కలిగిన ఆయన అర్హుడు. మన జీవితంలో అంత గొప్ప అర్హుడైన దేవుని పట్ల మనకు గొప్ప ధైర్యం ఉండాలి. చింతించవద్దు. సాతానుడు పెట్టిన ఈ మైండ్లో అనేక చింతలు పెట్టుకొని మనం ఆక్యుపై ఉంటే ఇక వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసావా, ఈ వ్యక్తిని నేను ఈ చింతలు అన్నీ పెట్టి ప్రీఆక్యుపై చేసేసా, ఈ నెల ఖర్చులు ఎట్లా, ఈ నెల అద్దె ఎట్లా కట్టాలి, ఈ నెల బల ఎట్లా, పిల్లల ఖర్చులు ఎట్లా, ఇవన్నీ డీటెయిల్స్ పెట్టేశాను, చాలు ఇక దీంతోనే కొట్టుకొని చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళ దేవుని స్తుతించడానికి వాళ్ళకి లేదులే, టైం లేకుండా చేశారని వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం వాడిని హ్యాపీగా పెట్టొద్దు. ఇతడు ఏమన్నాడంటే హబక్కూకు, యెహోవా యందు నేను ఆనందిస్తాను, నా దేవుని బట్టి నేను సంతోషిస్తాను, ఎందుకంటే నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలాల మీద నన్ను నడవ చేస్తాడు. ఇక నేనెందుకు చింతిస్తూ కూర్చోవాలి, నేనెందుకు డల్గా ఉండాలి, నేనెందుకు బాధపడుతూ కూర్చోవాలి? నా దేవునికి సంబంధించిన వాడు, ఆయనతో సమానుడైన వారు ఎవరు లేరు అని ధైర్యంగా మనం దేవుని స్తుతించే వారంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చేసుకుందాం, ప్రార్థన చేసి. కృపగల దేవా, మహిమగల తండ్రి, మహారుద్ర, పరిశుద్ధులు, ఈ దినమందు మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొచ్చావు, నీ మాటలు మాకు వినిపించావు, పాటలతో నీ సన్నిధి స్తుతించుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన జీవితం ఎంతో విలువైనదని మేము నమ్ముచున్నాం, నీకే వేలాది వందనాలు. అవును, అయితే నిన్ను మేము దేవునిగా కలిగి ఉన్నాం, నిన్ను అర్థం చేసుకొని, నీ లక్షణాలను అర్థం చేసుకున్న తర్వాత దాని ప్రకారం నీ మీద ఒక భరోసా పెట్టుకొని జీవించడానికి సహాయం చేయండి, నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. సాతానుడు పెట్టే వేరే వేరే ఆలోచనలన్నీ మా మనసులో పెట్టుకొని చింతిస్తూ కూర్చోకుండా, నీ ఉన్నావనే ధైర్యంతో నీ యొక్క గొప్ప లక్షణాలని ధ్యానించుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉండే జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఈ దినమున మందిరానికి వచ్చిన ప్రతి సహోదరుడు, సహోదరిని బట్టి నీకు వందనాలు, పిల్లలను బట్టి నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. అయ్యా, కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినట్లుగా ఈ సంఘానికి వస్తున్నవారు ఎవరు ఎలాంటి విషయాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరించండి, ధైర్యపరచండి, వారి చీకటిని తొలగించి నీ వెలుగులో ప్రతి ఒక్కరిని వెలిగింపచేయమని కోరుకుంటూ ఈ వారం జరిగే ప్రార్థనా కూటాన్ని కూడా దీవించమని, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.